దస్పల్లా హోటల్‌కైతే వెళ్ళిపోయిన తర్వాత రూమ్ అలాట్స్ అయిపోయిన తర్వాత అక్కడ లగేజెస్ అన్నీ పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చేసాం. ఇక్కడైతే అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు నచ్చిన వెరైటీస్ అయితే మనం తీసుకోవచ్చు కాబట్టి ఇది బఫే కాబట్టి ఇంకా అందరూ ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడైతే క్యారెట్ ఇడ్లీ ఉంది. కరగపెట్టిన నెయ్యి, తర్వాత సాంబార్ ఇడ్లీ అనమాట. చిట్టి చిట్టి సాంబార్ ఇడ్లీస్ డైరెక్ట్‌గా మనం తీసుకోవడమే అనమాట. తర్వాత సాంబార్ వడ కూడా ఉంది. అవే కాకుండా మిల్లెట్స్‌తో వెరైటీస్ ఉన్నాయి. ఇగో మా అబ్బాయి ఇక్కడ సాంబార్ వడ తీసుకున్నాడు. తర్వాత ఇంకా మిల్లెట్స్ పులిహార, మిల్లెట్స్ ఉప్మా, తర్వాత ఊతప్పం, నార్మల్ వడ, సాంబారు, ఇంకా 3, 4 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవే కాకుండా ఇంకా పూరీ కూర, వెజిటబుల్ సలాడ్, ఇంకా స్టీమ్డ్ చనా, దహి వడ, నగ్గెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటిలో వేసుకోవడానికి సాస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇవే కాకుండా ఇంకా తినే వాళ్ళ కోసమని బాయిల్డ్ ఎగ్స్ కూడా సపరేట్‌గా ఉన్నాయన్నమాట. అయితే ఇంకా కప్ కేక్స్, పఫ్స్, ఈ బేకరీ ఐటెమ్స్ కూడా ఇటువైపు ఉన్నాయి. పక్కనే ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్ అంతా ఇటు సైడ్ ఉందన్నమాట. తర్వాత కార్న్ ఫ్లాక్స్, మిల్క్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా డోనట్స్ కూడా ఉన్నాయి. ఇంకా బటర్ మిల్క్, రాగి జావా, పైనాపిల్ జ్యూసు, వాటర్ మెలన్ జ్యూసు, పపాయ జ్యూసు, ఇంకా మిల్క్ షేక్ కూడా ఉందన్నమాట. నేనైతే సింపుల్‌గా ఇడ్లీ ఒకటి తీసుకున్నాను. తర్వాత దహి వడ, తర్వాత బ్రెడ్ టోస్ట్, ఒక శాండ్విచ్ కూడా తీసుకున్నాను అనమాట. ఫైనల్‌గా కాఫీతో ముగించాను.